नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। रच्चाकुंडा कमिश्नर ऑफ पुलिस डी सुधीर बाबू ने मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए एक केस से जुड़ी तमाम तर तफसीलात बताते हुए कहा कि पुलिस एहलकारों ने दो शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई जो कि भोंगीर से चरस ले जा रहे थे। वो इसे ट्रेन से लाकर अपना कारोबार करते हुए जल्द और आसान तरीके से ज़ायद पैसा कमाने का मंसूबा बना रहे थे। मुलजिम पेटला शेखर और रियासत आंध्र प्रदेश के अनाकापल्ली के रहने वाले एनिमी रेड्डी दुर्गा राव को पुलिस ने गिरफ्तार कर लिया। शेखर और दुर्गा राव मिलकर ये चरस फरोख्त कर रहे थे। मुलजिमान के कब्जे से 80 लाख रुपए मालियत का चरस और 2 मोबाइल फ़ोन्स को जब्त कर लिया गया। मुलजिमान दक्षिणा एक्सप्रेस के ज़रिए दूसरी ट्रेनों को तब्दील करके गांजे को रच्चाकुंडा ला रहे थे। शेखर केमिकल कंपनी में काम करने वाले दुर्गा राव ड्राइवर के साथ मिलकर यहां पर इस तरह की गैरकानूनी सरगर्मियां अंजाम दे रहे थे। वाज़ेह रहे कि 1 किलो चरस का तेल बनाने के लिए तकरीबन 40 से 50 किलो गांजे को पकाया जाता है, तब जाकर 1 किलो चरस का तेल बनाने में कामयाबी हासिल होती है। हशीश ऑयल रच्चाकुंडा में लाकर ज़रूरतमंद सारिफिन में ऊंचे दामों में फ़रोख्त किया जा रहा था। बहरहाल ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए दोनों मुलजिमान को गिरफ्तार करते हुए इनके कब्ज़े से तमाम मुजरिमाना मवाद को जब्त कर लिया गया। दोनों को हिरासत में लेकर मज़ीद तफ्तीश भी की जा रही है। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। मल्काज्गिरी एंड भुवनगिरी जोन ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్ వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఈ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో 2 అక్యూజ్డ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో ఈ శేఖర్ అనే అతను కెమికల్ బీఎస్సీలో కెమికల్ సబ్జెక్టు బీఎస్సీ చేశాడు. చేసిన తర్వాత అతను ఈజ్ జస్ట్ లైక్ దట్, నాట్ ఇన్ టు ఎనీ ప్రాపర్ activity. So he came in touch with one Ganza Durga, అంటే అతని పేరు గాంజా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమంలో అతనికి గంజా దుర్గా అనే నిక్ నేమ్ వచ్చింది. అతనితో ఇంటరాక్షన్లో వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి, హైదరాబాద్లో కానీ లేకుంటే వేరే ప్రాంతాలు అమ్మాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హాష్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో అనే ఉద్దేశంతో దాన్ని 40 to 50 kg ఆఫ్ హాష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక 1 kg ఆయిల్ వస్తుంది. ఇట్లా 4 kgs అప్పుడు 200 kg ఆఫ్ గాంజాను యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీన్ని సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో దాన్ని పెడ్లర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు. కానీ ఈ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారమైన వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్లో మార్చడం, ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో వస్తూ దక్షిణ ఎక్స్ప్రెస్ లాంటి వేరే డిఫరెంట్ ట్రైన్స్ మారుస్తూ భువనగిరి దగ్గర దిగి వాళ్ళు
అమ్మడానికి వెళ్తున్న టైంలో మన ఎస్ఓటి టీం భువనగిరి రూరల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 kg ఇదితో పాటు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఇచ్చేసాం. దీని వర్త్ 80 lakh rupees దీని వాల్యూ ఉంటుంది. ఇది వీళ్ళు బేసికలీ ఈ బీఎస్సీ కెమికల్ చదివిన తర్వాత అతను మామూలుగా ఫోకస్ లైఫ్ లేకుండా ఉండడం మూలంగా అతని యొక్క ఇంకొక మిత్రుడు అమ్మిరెడ్డి దుర్గారావు అనే చిన్నప్పుడు కలిసి ఉన్నట్టు తెలిసిన వ్యక్తి కాబట్టి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి, ఆయన డ్రైవర్ అనమాట అమ్మిరెడ్డి దుర్గారావు. సో అతని ద్వారా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడం ఈజీ అవుతుంది, బికాజ్ యాజ్ లారీ డ్రైవర్ ఈ హాజ్ విజిటెడ్ ప్లేసెస్ మెనీ టైమ్స్ అని చెప్పి అతని సహకారంతో ఈ అమ్మాలని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం అతన్ని పట్టుకోవడం మూలంగా ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఇప్పుడు మన బేసిక్ ఫోకస్ ఏంటంటే వీళ్ళిద్దరు పెడ్లర్స్ మనం సప్లై చేస్తున్నారు. గాంజా దుర్గాను కూడా మనం ఒకరిని పట్టుకోవాల్సింది. వీ విల్ సర్టన్లీ గెట్ దట్ ఫెల్ ఆల్సో బికాజ్ ఈజ్ ఇన్ టు క్రిమినల్ యాక్టివిటీ. విల్ టేక్ లోకల్ అక్కడ ఇన్ఫర్మేషన్ మా ఇన్ఫార్మెంట్స్ను తో వర్క్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గల్లిబుల్ పీపుల్ని, మేబీ ఎక్కువ మనీ కావాలని గ్రీడీ ఇంటెన్షన్ ఉన్నటువంటి యూత్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇందులో లాగి ఇటువంటి ఆయిల్ కానీ గాంజా కానీ సప్లై చేస్తాం. మీకు ఎక్కువ రేట్లో దీన్ని పేమెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు అడగడం మూలంగా ఇటువంటి లీగల్ యాక్టివిటీస్లో తెలుసో తెలియకుండా వెళ్ళిపోయి క్రిమినల్గా మారుతున్నారు. కాబట్టి మీ ద్వారా మేము అప్పీల్ చేసే ఏంటంటే ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెట్లో పడకండి. మేబీ వన్స్ ఆర్ ట్వైస్ యూ మే గెట్ మనీ because initially you may not be knowing to our network system, but after that you will be certainly caught. And even if you get into this activity once, the peddler will not leave you. సో ఒకసారి వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం అనేటువంటి యాక్టివిటీ కాదు ఇది. వన్స్ యూ గాట్ ఇన్ టు ది జాబ్, ద పెడ్లర్ విల్ లీవ్ యూ, ద పర్సన్ హూ సప్లయింగ్ ద సోర్స్ విల్ నాట్ లీవ్ యూ, నాట్ ద పోలీస్ ఆల్సో. సో ఎవరైతే అటువంటి యాక్టివిటీ చేరారో విషయ సర్కిల్ వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి దాంట్లో వెళ్ళొద్దని మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ సీజర్. ఇటువంటి చాలా లాస్ట్ టైం మనం 5 kg సీజ్ చేసాం, ఇది 4 kg అంటే ఇట్స్ ఎ గుడ్ సీజర్. దీనికోసం నేను డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి గారిని, దాని తర్వాత అడిషనల్ డిసిపి ఎస్ఓటి తో పాటు ఆయన టీంను మొత్తము నరసింహారెడ్డి, అంజయ్య ఏసీపీ ఎస్ఓటి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్, పి వాసుదేవ్ ఎస్ఐ, దెన్ భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అదర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్ఓటి, సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ భువనగిరి కూడా వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళందరినీ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. దీంట్లో బేసికలీ వాళ్ళకు ఒక సర్టెన్ పీపుల్ అని లేరండి, ప్రతి ఏజ్ గ్రూప్లో కన్జ్యూమర్స్ ఉన్నారు. సో హూఎవర్ గివ్స్ దెమ్ మోర్ మనీ దాన్ని బట్టి అమ్ముతున్నారు.